డాన్ మీడియాకు స్వాగతం. పాపికొండల్లో గిరిజనుల ముసుగులో గిరిజనేతరుల అకృత్యాలు పార్ట్ 12. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలోని వరరామచంద్రపురం మండలం తుమ్ములేరు పంచాయతీ కొల్లూరు గ్రామంలోని గోదావరి ఒడ్డున దండకారణ్యంలో పాపికొండలు విహారయాత్రీకులకు రాత్రి బస ఏర్పాటు అంటూ బాంబ రిసార్ట్స్ నిర్వహణ ముసుగులో అమాయక గిరిజనుల ఉపాధి అంటూ వారి పేర్లపై వెనుక ఉండి దరఖాస్తు చేయించి అమరావతి నుండి కూటమి నేతలతో అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చుకున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత సోమవారం ప్రత్యేక బోటులో కొల్లూరు వచ్చిన ముఖ్య అధికారులు తమకు రిసార్ట్స్ నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చారంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నివాసం ఉంటున్న గిరిజనేతరులైన కొందరు కొల్లూరులో రిసార్ట్స్ నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే గనక జరిగితే మరలా గిరిజనేతరులు అకృత్యాలకు తెగబడి ప్రశాంతమైన అడవి వాతావరణంలో చట్టవ్యతిరేక కార్యక్రమాలకు తెరలేపిన అటవీ చట్టాలకు, వన్యప్రాణి సంరక్షణ చట్టాలకు, గిరిజనుల శ్రేయస్సు కోసం ఏర్పడిన పీసా చట్టాలను సైతం తుంగలో తొక్కినట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి వృక్షాలను, వన్యప్రాణులను కాపాడాలని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించిన తరుణంలో కొల్లూరులో రిసార్ట్స్ అనుమతులు వచ్చాయంటున్న వ్యవహారాలపై ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.